హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మనం అసలు శివాలయంలో ఎలా మనం ప్రదక్షిణ చేయాలి, మనకు తెలియక చాలామంది అన్ని దేవాలయాల్లో చేసినట్లుగానే పూర్తిగా ఆలయం చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణం చేస్తూ ఉంటాం. కానీ శివాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. శివాలయంలో అన్ని ఆలయాల్లో చేసినట్టుగా ప్రదక్షిణ చేయకూడదు. ఎలా చేయాలనేది ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ ఇచ్చాను, చూడండి. మొదట వెళ్ళిన తర్వాత శివుడికి నమస్కారం చేసుకొని ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. అది ఎలా స్టార్ట్ చేయాలనేది మీకు ఇప్పుడు వీడియో రూపంలో నేను చూపిస్తున్నాను. ప్లీజ్ చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. ఇక్కడ మనం వెళ్ళిన తర్వాత మొదటగా ఎడమ వైపు నుంచి మనము ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇలా ప్రదక్షిణ స్టార్ట్ చేసుకుంటున్నప్పుడు మనం యాని కాని చపాపాని జన్మాంతర కృతాని చ తాని తాని వినశ్యంతి ప్రదక్షిణం పదే పదే అనే మంత్రం జపిస్తూ వెళ్ళాలి. ఇది సోమసూత్రం లేదా పానఘట్టం అని మనం పిలుస్తాం. ఇక్కడి వరకే మన ప్రదక్షిణ రావాలి. తర్వాత ఈ నుంచి తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. అయితే ఈ మంత్రం యొక్క అర్థం ఏంటంటే, గత జన్మలో మనం చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఈ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ప్రతి అడుగున ఆ యొక్క పాపాలు అనేటివి తొలగిపోతాయని ఈ మంత్రం యొక్క అర్థం అన్నమాట. కాబట్టి ఈ మంత్రాన్ని బాగా గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, ఇప్పుడు అలా మళ్ళీ సోమసూత్రం నుంచి తిరిగి వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ గుడి ముందు నుండి తిరిగి మళ్ళీ సేమ్ ఇక్కడికి రావాలి. ఈ ప్రదేశంలో చండీశ్వరుడు అనే అతను ఉంటాడు. ఈ చండీశ్వరుడు ఎవరు అనేది మనం తర్వాత చూద్దాం. ఈ చండీశ్వరుడి దగ్గరికి వచ్చి మళ్ళీ తిరిగి మనం ఆలయం ముందు భాగానికి వెళ్ళాలి. ఆ మంత్రమే కాకుండా మనం ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రం జపిస్తూ కూడా వెళ్ళొచ్చు. ఇలా వచ్చిన తర్వాత ఇదిగో చూడండి, ఇలా వచ్చి ఆ శివుడికి నమస్కారం చేసుకోవాలి. సాధారణంగా అయితే శివుడికి 3 ప్రదక్షిణలు చేస్తారు. ఇలా చేస్తే ఒక ప్రదక్షిణ పూర్తయినట్టు, అంతే తప్ప పూర్తిగా గుడి మొత్తం తిరగరాదు, ఆలయం మొత్తం తిరగవద్దన్నమాట. అలా చేసిన తర్వాత కొంత సమయం తీసుకున్న తర్వాత అక్కడ కూర్చొని మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఇక్కడ చండీశ్వరుడి దగ్గరికి మనం ఏదైతే చెప్పుకున్నామో అక్కడికి వచ్చి, చండీశ్వర, శివుడి కోసం తెచ్చిన ఏది కూడా నేను తీసుకొని వెళ్ళట్లేదు, కేవలం ఆ శివుడి ఇచ్చినటువంటి మహాప్రసాదం మాత్రమే తీసుకొని వెళ్తున్నానని చెప్పి మళ్ళీ మనం వెళ్ళాలి. పెళ్ళి అయిన వారు నేను చెప్పినట్టు చేయాలి. పెళ్ళి కాని వారు గుడి మొత్తం తిరగవచ్చు, చుట్టూ మొత్తం తిరగవచ్చు. అలాగే తర్వాత సన్యాసులు ఎడమవైపు నుంచి కాకుండా కుడివైపు నుంచి వెళ్ళి గుడి మొత్తం తిరిగి వస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, మనం పెళ్ళైన వాళ్ళు ఆ సోమసూత్రాన్ని దాటి రాకూడదు. ఎందుకంటే అది శక్తి ప్రవాహం అంటారు దాన్ని. సో కాబట్టి మనం దాన్ని దాటకుండా రావాలి. థ్యాంక్ యూ.